ఏపీ అసెంబ్లీ ఫలితాలకు సంబంధించి హోరాహోరీ పోరు జరిగినట్టు తేల్చాయి ఎగ్జిట్ పోల్స్. కొన్ని వైసీపీకి అధికారం దక్కుతుందని చెప్పగా మరికొన్ని మాత్రం కూటమికే మొగ్గని చెబుతున్నాయి. ఫైనల్గా చూస్తే మాత్రం ఫలితాలపై గందరగోళం నెలకొంది. మరీ ముఖ్యంగా ఎంపీ స్థానాల విషయంలో ఎన్డీఏ కూటమికి, అసెంబ్లీ స్థానాల విషయంలో వైసీపీకి మొగ్గు ఉందని చెబుతున్నాయి. ఏపీ లోక్సభ స్థానాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే ఏబీపీ సీస్ ఓటర్ సర్వే ప్రకారం ఎన్డీఏకి 21 నుంచి 25, వైసీపీకి 0 నుంచి 4 సీట్లు వస్తాయని తేలింది. CNN న్యూస్ 18 సర్వేలో ఎన్డీఏకి 19 నుంచి 22 సీట్లు, వైసీపీకి 5 నుంచి 8 సీట్లు రావచ్చని అంచనా. ఇక న్యూస్ ఎక్స్ సర్వేలో ఎన్డీఏకి 22 సీట్లు, వైసీపీకి 3 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎన్డీటీవీ సర్వే ప్రకారం ఎన్డీఏకి 18 సీట్లు, వైసీపీకి 7 సీట్లు రావచ్చని అంచనా. ఆరా సర్వే ప్రకారం వైసీపీకి 13 నుంచి 15 సీట్లు, ఎన్డీఏకి 10 నుంచి 12 సీట్లు వస్తాయని తేలింది. ఏపీ అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే స్మార్ట్ సర్వే ప్రకారం వైసీపీకి 74 నుంచి 90 సీట్లు, ఎన్డీఏకు 55 నుంచి 101 సీట్లు వస్తాయని తేలింది. పార్థదాస్ సర్వే ప్రకారం వైసీపీకి 110 నుంచి 120 సీట్లు, ఎన్డీఏకి 55 నుంచి 65 సీట్లు వస్తాయని అంచనా. ఆరా సర్వే ప్రకారం వైసీపీకి 94 నుంచి 104 సీట్లు, ఎన్డీఏకి 71 నుంచి 81 సీట్లు వస్తాయని చెబుతున్నారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీతే హవా అని తేల్చాయి ఎగ్జిట్ పోల్స్. బీజేపీకి 8 నుంచి 9 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంది. హస్తం పార్టీకి 6 నుంచి 8 ఎంపీ సీట్లు వస్తాయని చెబుతున్నారు. హైదరాబాద్ను ఎంఐఎం కైవసం చేసుకుంటుందని సర్వేలు తేల్చాయి. ఇక బీఆర్ఎస్ చివరి స్థానానికి పడిపోయింది. గులాబీ పార్టీకి 0 నుంచి 1 సీటు మాత్రమే వస్తుందని అంచనా వేస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. తెలంగాణలో బీజేపీ సీట్ల పెరుగుదలకు కారణం మోడీ చరిష్మా అని సర్వేలు చెబుతున్నాయి. గతంలో 100 ఓట్లు రాని చోట కూడా ఈసారి 1000 ఓట్లు పోలైన పరిస్థితి ఉందంటున్నాయి. ప్రజల్లో బీజేపీపై అసంతృప్తి ఉన్నప్పటికీ మోడీపై వ్యతిరేకత లేదన్న విషయాన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీంతో తెలంగాణలోనూ బీజేపీ అత్యధిక సీట్లను సాధించనుందని అంచనా వేస్తున్నాయి.